30 వార్డులకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి గుండు శంకర్ గారు మన ప్రాంతంలో మన తాలూకు ఆశీర్వాదం తీసుకోవడానికి మన ప్రాంత అభివృద్ధికి ఆయన తీసుకోవాల్సిన చర్యలు మన సహకారం అందించడానికి ఇక్కడికి విచ్చేశారు కాబట్టి మనందరం కూడా పేరు పేరున హృదయపూర్వక స్వాగతం పలుకుతూ అలాగే ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గా ఈ పట్టణంలో ఇతోధిక అభివృద్ధికి కృషి చేసినటువంటి సోదరిమణి జయంతి గారికి ఈ వార్డు ఇన్ఛార్జీలకు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదర కూటమి కార్యకర్తలందరికీ కూడా నాయకులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ ప్రాంతం మా పుట్టిన ప్రాంతం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా కుటుంబ సభ్యులు. 1983లో నిక్కర వేసుకున్న నుండి కూడా తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని మీ అందరి మధ్య తిరిగి మీ అందరినీ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేయమని అభ్యర్థించిన వ్యక్తుల్లో ఆ రోజు దండి దుర్గారావుతో పాటు నేను ఒకడని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అటువంటి పరిస్థితుల్లో ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా, ఎన్ని సాధక బాధకాలు ఎదురైనా, ఎన్ని మానసిక పరిస్థితులు ఎదురైనా ఏ రోజు అచంచల విశ్వాసంతో మీ అందరి సహకారంతో ముందుకు నడిచాను. అయితే ఈ రోజు మనకు మంచి చక్కని అవకాశం వచ్చింది. మన అందరిలో ఒక సామాన్యంగా తిరిగే వ్యక్తి, మన అందరి మనిషి, ఒక సాధారణ వ్యక్తి, విద్యాధికుడు, బాగా చదువుకున్నవాడు, ఒక ఇంజనీర్ గా పనిచేస్తూ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని ప్రజాసేవకు పునరంకితమైనటువంటి ఒక వ్యక్తి ఈరోజు గుండు శంకర్. హేమా హేమీలు రాజకీయాల్లో ఉంటారు. వాళ్ళు పుట్టుకతో ఎవరు హేమా హేమీలు కారు. వాళ్ళ రాజకీయ జీవితం ప్రారంభం ఏ సర్పంచ్ నుండో ఎంపీటీసీ నుండోనే ప్రారంభమవుతుంది. కానీ వాళ్ళ సీనియారిటీని బట్టి వాళ్ళు పెద్దలవుతారు. కానీ ఈ రోజు శంకర్ గారు పోటీ చేస్తున్నదే ఒక కొండను ఢీకొట్టి ఈ రోజు తునాతునకలు చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక మహాశక్తివంతుడైనటువంటి యువకుడు. యువకుల ముందు అణుబాంబులు కూడా పనిచేయవని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. మనందరము తలుచుకుంటే ఈ రోజు వార్డుల్లో ఆయన పర్యటన చూస్తుంటే ఒక నూతనోత్సాహంతో 30-40 సంవత్సరాల లోపు ఉన్నటువంటి కుర్రాళ్ళందరూ కూడా ర్యాలీ చేస్తున్నారు. ఎందువల్లంటే మాలో ఒక యువకుడికి అవకాశం వచ్చింది, మా అభిప్రాయాల్ని పంచుకునే మనస్తత్వం గల వ్యక్తికి అవకాశం వచ్చింది, రేపటి మా భవిష్యత్తును అర్థం చేసుకొచ్చి మా భవిష్యత్తును తీర్చిదిద్దగలిగినటువంటి ఒక సమర్థవంతమైన నాయకుడికి అవకాశం వచ్చిందని చెప్పి ఈ రోజు రాజకీయ పార్టీలకు అతీతంగా అందరు యువకులు కూడా ఆయనకి జేజేలు పలుకుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మనందరం కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, మోడీ గారు గాని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దుష్ట పరిపాలన అంతమొందించి తెలుగుదేశం పార్టీని ఈ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొస్తే తప్ప ఈ రాష్ట్ర భవిష్యత్తు శుభ్రంగా ఉండదు, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందదు. ఈ రోజు ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో ఒక అనాథగా, అంటే రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ఉన్నటువంటిది ఆంధ్రప్రదేశ్ అనేది ఒక్కసారి మనం తలదించుకోవాలని చెప్పవలసిన అవసరం ఉంది. అటువంటి దీనస్థితిలో మనం ఉన్నాం. ఈ రోజు మన తండ్రి ఎవరంటే చెప్పలేని పరిస్థితుల్లో ఉంటే ఎంత అవమానమో, అలాగే ఈ ఆంధ్రదేశంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మీ ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఏది అంటే చెప్పలేక తలదించుకునే పరిస్థితి ఈ రోజు దేశంలో మనందరికీ ఉంది. ఈ రోజు దేశ విదేశాలలో మన యువకులు అనేక రంగాల్లో, సాంకేతిక విజ్ఞాన రంగాల్లో ముందుకు దూసుకు వెళ్ళిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ అని చెప్తారు, కానీ మీ రాజధాని ఏదంటే చెప్పడానికి అవకాశం లేనటువంటి ఒక దుష్ట పరిపాలన ఈ రోజు అనుభవిస్తున్నాం మనం. అటువంటి పరిస్థితుల్లో ఈ ఆంధ్రదేశ పునర్నిర్మాణం కోసం, ప్రపంచ దేశాల్లో తెలుగువాడి సత్తాని మళ్లీ చాటి చెప్పడం కోసం, తెలుగువాడి కీర్తి ప్రతిష్టలను మన ఇనుమడింపజేయడం కోసం, తెలుగు జాతి గౌరవాన్ని ఇనుమడింపజేయడం కోసం 76 ఏళ్ల వయసులో 26 ఏళ్ల యువకుడులా విజృంభిస్తున్నారు. ఈ రోజు పోరాటం చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం అనునిత్యం పోరాటం చేస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో రేపు కాబోయే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రాబోతున్న తరుణంలో తన సైన్యంలో
ఒక యువకుడు ఉండాలి. తన తాలూకు అభిప్రాయాల్ని, తన యొక్క ఆలోచన విధానాన్ని ప్రజల మధ్యకు తీసుకువెళ్లే ఒక నాయకుడు కావాలనే ఒక ఆలోచనతో ఈ రోజు గొండు శంకర్ గారు లాంటి యువకులకి ఈ రాష్ట్రంలో అవకాశం ఇచ్చి ఈ రోజు ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. శ్రీకాకుళం అంటారు, కానీ ఈ శ్రీకాకుళం పట్టణం అంతా అభివృద్ధి చెందినా కూడా ఈ పాత శ్రీకాకుళంగానే మిగిలిపోయింది గత పాలకుల హయాంలో. ఈ రోజు ఎంత డబ్బున్నవాడు గాని, పేదవాడు గాని చివరికి చేరేది శ్మశానానికి. అటువంటి శ్మశానంలో కర్మకాండ చేయడానికి, దహన సంస్కారాలు చేయడానికి కూడా మాకు ఇక్కడ ఈ ప్రాంతంలో అనువైన ప్రదేశం లేదు అంటే మేము సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎంతో మంది నాయకులను ఎన్నుకున్నాం, ఎంతో మంది ప్రజాపతులను తీర్చిదిద్దాం, కానీ ఈ ప్రాంతంలో అవతల మా ఊరి వీధి నుండి ఇక్కడ దేశట్ల వీధి వరకు కూడా అనేక మంది, వేలాది మంది ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈ రోజు దహన సంస్కారాలు చేయడానికి శ్మశాన వాటికి కూడా లేదు, సరైన రహదారి కూడా లేదు. అనేక సందర్భాల్లో మేము ప్రజాప్రతినిధికి జన్మభూముల్లో కానీ, రచ్చబండ కార్యక్రమాల్లో కానీ, స్వతహాగా కానీ విజ్ఞప్తి చేయడం జరిగింది. కానీ ఎవరు కూడా దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దయచేసి మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రాంతానికి సరైనటువంటి శ్మశాన వాటికని మీరు ఏర్పాటు చేసి ఈ ప్రాంత వాసుల కళను నెరవేర్చవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాం. అలాగే ఈ ప్రాంతం అంతా సుదీర ప్రాంతం, నాగావళి రివర్ బ్యాంక్, కొంత ప్రాంతం పార్క్ అయింది, మిగతాది అరణ్యంలా ఉంది. ఇక్కడ నుండి కోటేశ్వర కోవిలి వరకు కూడాను మన ఈ రోడ్డు వ్యూ, ఈ రివర్ వ్యూ అంతా కూడా ఒక పార్కులా తీర్చిదిద్దే చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ నగరానికి ఒక శోభ, ఒక కళ వచ్చే పరిస్థితి. కాబట్టి ఈ ప్రాంతాలంతటి కూడా మీరు అందమైన చక్కనైనటువంటి ఉద్యానవన ప్రాంతంగా తీర్చిదిద్దాలని, దానికి మీరు కృషి చేయాలని సందర్భంగా కోరుతున్నాం. అలాగే ఈ రోజు ఈ ప్రాంతంలో మార్కెట్ లేదు. మాకు సుదూర ప్రాంతానికి వెళ్లి మేము మార్కెట్ చేయవలసిన పరిస్థితి వస్తుంది. ఈ కాలనీలో ఒక చక్కని స్థలం ఉంది, ఇక్కడ రిజర్వ్ సైటు, దాన్ని ఒక మినీ మార్కెట్ గా తీర్చిదిద్ది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరికీ కూడా దాన్ని అందుబాటులోకి తేవాలని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఇక్కడ నంబర్ 8 మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ ఉంది. పూర్వం నుండి మేము చదువుకున్న స్కూలు, దాంట్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. అలాగే టీపీఎంఐ స్కూల్ ఉంది, 2 దగ్గరలు ఉంది. ఈ 2 దగ్గరలు ఉండడం వల్ల అడ్మినిస్ట్రేషన్ చాలా ప్రాబ్లం గా ఉంది. పిల్లలు కూడా ఒక డిసిప్లైన్ గా కొనసాగటం లేదు. అందువల్ల ఈ స్కూల్ భవనాలంతటినీ కూడా ఒక ప్రాంతానికి తీసుకొచ్చి దాన్ని క్రమశిక్షణగా తీర్చిదిద్దవలసిన అవసరం ఉందని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈ ప్రాంతం బాగా వెనుకబడిన ప్రాంతం. ఈ రోజు కూడా కాలనీ ఇన్ని సంవత్సరాలు నిర్మితమైనా కూడా రోడ్లు లేని ప్రాంతాలు కూడా ఈ కాలనీలో ఉన్నాయి అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. అలాగే ఇక్కడ పార్క్ ఉంది, పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. ఆ పార్కును కూడా పునర్నిర్మాణం చేయాలి. అలా ఈ ప్రాంతంలో అనేక సమస్యలు ఉన్నాయి. వాటన్నిటికి కూడా మా ప్రాంతానికి పెద్దదిక్కుగా ఊరి ఉండి ఈ ప్రాంత అభివృద్ధికి మీరు జయంతి గారు కృషి చేయాలని ఈ ప్రాంత వాసిగా, ఈ ప్రాంతంలో పుట్టిన వ్యక్తిగా, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక కార్యకర్తగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను.